వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ ఎంఐ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాను. క్రెడిట్ వాళ్ళకే హైలైట్ చూసుకుంటే మాత్రము ప్రీమియం స్టార్లైట్ డిజైన్ గ్లాస్ బ్యాక్ ఎడిషన్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 5G వస్తుంది. పెద్ద డిస్ప్లేపై 6.8 ఇంచెస్ డిస్ప్లే, 50 MP డ్యూయల్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 5160 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్ పై. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హైలైట్స్లో పోయి నాకైతే జర బాగానే నచ్చింది. ప్రైస్ ఎంతనా అంటే పోయి నేను రికార్డింగ్ చేసే టైం కదా మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. ఇక్కడ మీకు 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 11,000కు వస్తుంది. తర్వాత 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 10,000కు వస్తుంది అన్నమాట. ఎస్ బై 10,000కి 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. పక్కా తీసుకోమనేసి అయితే నేనైతే అడ్వైజ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంది. లేదన్నా అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని అంటే ఎస్ బై ఉన్నాయి. లైక్ అమెజాన్లో అవైలబుల్ ఉంది, లేకపోతే మీకు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇట్లా ఆఫ్లైన్లో కూడా పక్కా తీసుకోమనేసి అయితే అంటాను. సో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్. ఇక్కడ ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 18 watts ఛార్జర్ కూడా వస్తుంది. కానీ బాక్స్లో మాత్రం 30 watts ఛార్జర్ అయితే ఇస్తుంది అనేసి అయితే పెట్టిరు. సో అదొకటి ఉంది. ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ 10,000కి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది అలా. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే డ్రాబ్యాక్స్ అయితే మోస్ట్లీ ఏమైనా తెలియదు. 10,000కి మనం ఇంతగానో కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి ఫీచర్స్తో పాటు మంచిగానే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్. ఒకటే డ్రాబ్యాక్ నాకు ఇక్కడ కనిపించింది అంటే ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లే వచ్చింది. పంచోల్ డిస్ప్లే ఇవ్వలేరు అన్నమాట. అదొకటే కనిపించింది, డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మిగతా కెమెరాస్ మంచిగా వచ్చింది. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అడిషనల్గా చూసుకుంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతే మంచి కెమెరాతో పాటు కూడా వచ్చింది. మంచి బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్ ఈ బ్రాండ్ నచ్చే వేరే బ్రాండ్లో ఏమైనా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9X ఉంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12,000కు ఉంది. ఇక్కడ బ్యాటరీ ఎక్కువ ఉంది బై. అండ్ వేరే ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6 Gen 1 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఐక్యూ Z9X కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 4 OS అప్డేట్స్ వస్తున్నాయి. 5 years దాకా బాగుంటుంది స్మార్ట్ ఫోన్ అయితే. ఇది కూడా సేమ్ అదే 10-11,000 ప్రైస్ కేటగిరీలో వస్తుంది అనమాట. నెక్స్ట్ దీంతో ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం వివో నుంచి వివో వాళ్ళ వివో T3X 5G స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. దీంట్లో నాకు 4GB RAM వేరియంట్ దొరకలేదు. ఇన్ కేస్ మీకు కనిపిసేట్లో 4GB RAM వేరియంట్ తీసుకోమంటే అది ఇంకొంచెం తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. పోకో M6 5G ఇప్పటికీ స్టిల్ ఈ ప్రాసెసర్తో ఇది మంచి ప్రాసెసర్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ అంటాను. ఇది కూడా 8,500లకు దొరుకుతుంది బై. ఇన్ కేస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు 5G స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ C35 5G. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 11,000లకు అవైలబుల్ ఉందన్నమాట. అండ్ బాగుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి కెమెరా కూడా లుక్ బాగా వస్తుంది. కట్అవుట్స్ కూడా బాగున్నాయి. పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళ మోటరోలా G45 5G ఉంది. ఎగ్జాక్ట్గా 10,000 ఉంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్సే మోటరోలా వాళ్ళది. మనకి తెలిసిన UI జర స్మూత్గా బాగానే ఉంటుంది. ప్లస్ ఎక్కువ కెమెరాలు పెట్టకుండా డ్యూయల్ కెమెరా సెటప్ ప్లస్ ఆల్సో పంచోల్ కెమెరాతో పాటు కూడా ప్రొవైడ్ చేసిరు. సో ఇది ఇంకొక ఆప్షన్ అనుకోవచ్చు. సో ఈ లిస్ట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ మీరు చెక్ చేసుకొని ప్రైస్ స్పెసిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకొని అది నచ్చితే ఇట్లా ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, లేకపోతే రెడ్మీ 14C 5G కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా మీరు ఏ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ చేయమంటే కూడా చేయను అయితే నేను రికమెండ్ చేస్తాను. తీసుకొచ్చానంటే ఈ 10,000 ప్రైస్ కేటగిరీలో బాగానే తీసుకొచ్చిర్రు అన్నమాట రెడ్మీ వాళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు సెటప్ చేసే ముందు
ఇవి అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే డిజేబుల్ అనేది వేసుకొని లేకపోతే సెటప్ చేసేటప్పుడు మీకు వస్తాయి, అవన్నీ డిజేబుల్ చేసేసుకొని స్కిప్ అన్న కొట్టేసి ట్రై చేయండి. అండ్ అంతే భయ్, నచ్చితే ఇట్లా షేర్ అయితే పక్కా చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా, నా ఒపీనియన్ చెప్పేసాను, ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో పోయి కింద వాల్యూఫుల్ ఇన్ఫర్మేషన్ చాలామంది కూడా అర్థమవుతుంది, కింద పక్కా కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్స్. అండ్ ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.